దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఇచ్చి బిగ్గరగా హల్లెలూయా. మంచిది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే కొంచెం పెద్దలు సమయానికి వచ్చారు. దేవుణ్ణి ఆరాధించారు. మీ స్వరాలెత్తి హృదయం తెరిచి ప్రభువుని మనసారా ఆరాధించారు. నేను నమ్ముతూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి ఈ వారం అంతా కూడా ప్రభు మనలందరినీ చల్లగా కాచి కాపాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ రీతిగా దేవుని మందిరంలోనికి తిరిగి మనల్ని రప్పించి దేవుని ఆరాధించడానికి, ఆయన మాటల్ని వినిపింపచేయడానికి, వినటానికి మీ అందరికి కూడా మనందరికి కూడా ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. దేవుని మాటల దగ్గరికి మనం వచ్చాం. ఇప్పటి వరకు దేవుని ఆరాధించాం మన హృదయాలు తెరిచి. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆరాధిస్తామో లోపల ఆత్మ సంతృప్తి పొందుకుంటాము, శాంతిని పొందుకుంటాము. అంత మాత్రమే కాదు కానీ సమాధానంతో నింపబడతాం. ఎందుకంటే లోపల ఉన్నదంతా మనం బయటకు వచ్చేసినప్పుడు, ఒక వ్యక్తి చూడండి బాగా ఏడ్ చేస్తాడు అనుకోండి, ఏడ్ చేస్తే ఇంకా మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఫ్రీ అయిపోతాడు కదా. అదేవిధంగా మనం దేవుని వైపు తిరిగి అదేవిధంగా మనము ఆరాధించినప్పుడు లోపల ఉన్న భారం అంతా దిగిపోయి చక్కగా ప్రశాంతంగా మనం ఉంటాం. ఉన్నారా? ఆత్మతో సత్యంతో ఆరాధించారా? మీ అందరూ ఆరాధించారా? నమ్ముతా ఉన్నాను. మంచిది. దేవుని ఆ విధంగానే మనము ఆరాధించాలా. ఏదో వచ్చాము, ఆదివారం వచ్చింది కాబట్టి కాసేపు కూర్చొని వెళ్దాం అనటం వల్ల ప్రయోజనం లేదు. ఆరాధించాలి. దేవునికి మాత్రమే మహిమ తెచ్చే బిడ్డలుగా మనందరం ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని దగ్గరికి ఒక వ్యక్తి ఎందుకు వస్తాడు అంటే తన యొక్క పాత జీవితాన్ని మార్చుకొని నవీన స్వభావాన్ని ధరించుకొని నూతన జీవితాన్ని ప్రభువులో జీవించడానికే వస్తాడు. ఒక ప్రాంతంలో ఇట్లాగే దైవజనులు, విశ్వాసులందరూ కూడా ఇంటింటికి తిరిగి ప్రాంతానికి వెళ్ళి బైబిల్ పంచుతూ ఉంటారు. ఆ వ్యక్తి బైబిల్ తీసుకోమంటే తీసుకుంటా, కానీ నేను ఏం చేస్తాను తెలుసా, దాన్ని చించేసి దాన్ని ఒక చుట్టగా చుట్టుకొని నేను సిగరెట్ లాగా తాగేస్తా. అట్లా ఇష్టమైతే నాకు ఇవ్వండి. ఒక్కొక్క పేపర్ చించి నేను రోజుకు ఒక చుట్టలాగా తయారు చేసి నేను కాల్చి పడేస్తా. నీకు ఇష్టమేనా? అట్లయితే ఉన్నాడు. అప్పుడు అది దైవజన్ అన్నాడు, సరే అలాగే చేయి. బైబిల్ని నువ్వేదైతే ఆశిస్తున్నావో ఒక రౌండ్ చుట్టగా చుట్టుకొని పేపర్ని నువ్వు కాలుస్తానంటున్నావు కదా, అలాగే చేయి. అయితే చేసే ముందు ఒక కండిషన్ అన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, ఏంటి అన్నాడు. నువ్వు ఏ రోజైతే పేపర్ చించుతావో చుట్టడానికి, పొగ తాగటానికి, ఆ పేపర్ని కంప్లీట్గా చదువు. దాని మీద ఉన్న మాటలను చదివి అప్పుడు నువ్వు చుట్టగా చుట్టుకొని కాల్చి. దానిదే ఉంది చదవటంలో 1 minute, నాకైతే ఈజీ, చదివేస్తా, నీకు ఇష్టమే కదా అన్నారు. సర్లేని బైబిల్ ఇచ్చారు. ఆ వ్యక్తి రోజుకు ఒక పేపర్ తీస్తున్నాడు. న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చారు, ఆయన కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు. చించుతున్నాడు, చదువుతున్నాడు, పేపరు మడత పెట్టేసి నిప్పంటించి ఇలా పీల్చేసి పారేస్తున్నాడు. ఒక రోజున ఒక పేపర్ చించాడు బైబిల్లో. అలా చించుతా వచ్చి యోహాను సువార్తలో ఒక పేపరు 3వ అధ్యాయం 16 వచనంలోకి వచ్చేసాడు. ఆ పేపర్ చించుతా దాన్ని చదవటం ప్రారంభించాడు. అతని కళ్ళు ఆ వచనం మీదకి వెళ్ళి, దేవుడు లోకమును ఎంతో
ప్రేమిస్తున్నాడు. ఎవరైనా లోకంలో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒకడిని. ఈయన నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నేను ఇంత పని చేసినప్పటికి కూడా ఈయన నన్ను ఎలా ప్రేమించగలుగుతాడు? ఈ ప్రేమ నిజమేనా? అసలు ఈయనెవరు అని తెలుసుకోవాలని ఆయన హృదయంలో ఒక ప్రేరణ వచ్చింది. అక్కడి నుంచి పట్టుదలతో బైబిల్ను చదవటం ప్రారంభించినప్పుడు దేవుడు తనతో మాట్లాడటం ప్రారంభించాడు. ఒక్క వాక్యం అతని హృదయాన్ని తాకింది. ప్రభువుని తెలుసుకోవటం ప్రారంభించిన తర్వాత దేవుని యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఆయన తెలుసుకొని కన్నీటితో ఏడ్చేశాడు. ఎంతవరకు నేను చేసింది ఇలాంటి పనుల? చాలామంది బైబిల్లో తప్పులు ఎతుకుదామని ప్రారంభించి బైబిల్ తమలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉంటుంటే తట్టుకోలేకపోతున్నారు ఈ రోజున. ఈ వ్యక్తి ఆ విధంగా దేవుని నమ్ముకొని ఈ రోజున ఇప్పుడు కూడా ఆదివారం ఇవాళ ఈ బైబిలు అయ్యగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు నన్ను క్షమించండి, ప్రభువుని అర్థం చేసుకోలేకపోయా అని కాళ్ళ మీద పడి ఏడ్చేది. లేదు, నా కాళ్ళ మీద కాదు నువ్వు పడేది, ప్రభు కాళ్ళ మీద. ప్రభు సన్నిధిలో ఆయన పాదాలను తడుపు, నీ కన్నీటితో నీ పాపాలను ఆయన కడిగేస్తా. నువ్వు ఎంత పాపి అయినప్పటికీ కూడా ప్రభు తన కృప కనికరము చొప్పున ఆయన నిన్ను క్షమిస్తాడు అని చెప్పినప్పుడు, ఆ తర్వాత ఇంకొక బైబిల్ ఉందా పాస్టర్ గారు అంటే ఇంకొక బైబిల్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ బైబిల్ని చక్కగా రోజు చదువుకుంటూ సైకిల్కి వెనకాల స్టాండ్ ఉంటుంది కదా, లాగి ఆ సైకిల్ స్టాండ్కి పెట్టేసుకొని రోజు పెందలకాడేళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు విని వస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా నేను విన్నా ఈ సాక్ష్యాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్లాగే దేవుడు యేసయ్యని తెలియక చాలామంది ఈ రోజున ప్రవర్తిస్తున్నారు, కానీ యేసయ్య ప్రేమను అర్థం చేసుకుంటే ఏ ఒక్కరు కూడా ఉండలేరు, యేసు ప్రభువుని విడిచి ఉండలేరు. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, దేవుని వాక్యము రెండంచెలు గల ఖడ్గం. ఒకవైపే కాదు పొదును, రెండు వైపులు ఉంటుంది పొదును. నీ ప్రాణాత్మ దేహాలు మూలుగు వరకు వెళ్ళొద్ది. మనకు రక్తం తయారయ్యేది ఎక్కడ? మూలుగు, అక్కడ వరకు వెళ్ళొద్ది వాక్యం. కాబట్టి శ్రద్ధ కలిగి ఆసక్తితో దేవుని మాటలు విందామా? ఆసక్తి ఉందా? చూద్దాం. ఈ రోజున కూడా ఈ ఆదివారం ఉదయకాల సమయం ఆరాధనలో ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. అతని పేరు చెప్పే ముందు అతను 3 పనులు చేశాడు. ఒక పని ఏంటంటే ఆశించాడు, రెండోది పట్టుబడ్డాడు, మూడోది శ్రమ పెట్టాడు. చెప్పండి. మొదటిది ఆశించాడు, రెండోది పట్టుబడ్డాడు, మూడోది శ్రమ పెట్టాడు, లేదంటే శ్రమ పొందాడు, శ్రమ పెట్టబడ్డాడు. ఈ 3 ఉన్నటువంటి వ్యక్తి బైబిల్ చదివే వ్యక్తులకైతే ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది, రెగ్యులర్గా చదివేవారికి. అతని పేరు ఆకాను. చెప్పండి, ఆకాను. ఈ ఆకాను అన్నటువంటి వ్యక్తి జీవితం నుంచి కొన్ని పాఠాలని మీ ముందుకు తీసుకురావాలని దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. బైబిల్లో మంచి రాయబడింది, చెడుతనం కూడా రాయబడింది. ఒక వ్యక్తి చేసిన మంచిని దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. తన తప్పులు ఏవైతే ఉన్నాయో, ఒక వ్యక్తి తప్పులు, అతని యొక్క చెడ్డ తలంపులు ఏవైతే ఉన్నాయో, ఆ చెడుతనం అంతా కూడా బైబిల్లో రాయబడి ఉంది. కారణం ఏంటో తెలుసా? మంచి పనులు చేస్తే మంచిని ఏ విధంగా మనం నేర్చుకోవాలి ప్రభు మనకి చూపించడానికి, చెడ్డ పనులు చేసినటువంటి వ్యక్తి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలా, అతని జీవితం ఏమైపోయింది అన్న పాఠాలు నేర్చుకోవటానికి గాను పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రెండింటిని పొందుపరిచాడు. ఇప్పుడు ఆకాని జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలని జాగ్రత్తగా మనము ఆలోచించేద్దాము. వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని ఏ విధంగా మనం జీవించాలో ప్రభువులో అన్న విషయాల్ని మనం నేర్చుకొని ఎక్కడి నుంచి మనం వెళ్దాం.
చూద్దామా? యెహోషువ గ్రంథం. బైబిల్ తెరవండి. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయండి. అలా ఉందో లేదో చూడండి. యెహోషువ 7వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. 7:26. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ అని పేరు. ఏం పేరంట? ఆకోరు లోయ అని పేరు. ఆకోరు అన్న మాటకి ఆ ఫుట్ నోట్లో ఉంటుంది కింద బాధ, శ్రమ. అక్కడ ఒక లోయ ఉంది. ఆ లోయలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఒక వ్యక్తిని, తనతో పాటు ఉన్నటువంటి తన కుటుంబానికి, తన కుటుంబము, తనకున్నటువంటి యావదాస్తి కూడా అక్కడ నిర్మూలించబడింది. ఆ నిర్మూలించబడుట వలన దేవుని యొక్క కృప ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చింది. ఎందుకంటే ఆయన యొక్క కోపము చల్లారింది. ఎవరిదంట? దేవుని కోపము చల్లారింది. గనుక నేటికి ఆ లోయకు ఒక పేరు పెట్టారు, ఆకోరు లోయ. నేటికి ఉంది అది. ఒక దెబ్బగా వాళ్ళందరిని కూడా హతమార్చిన తర్వాత ఒక రాళ్ళు వేసేసారు. దాని మీద ఒక దెబ్బగా చేశారు. ఆకోరు లోయ అని పేరు పెట్టారు. ఆకోరు అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఆకోరు అన్న మాటకు అర్థం ఏంటని చెప్పా? బాధ, తర్వాత బాధలోయ, కష్టం, శ్రమలోయ, బాధలోయ, శ్రమలోయ. మరొక వాక్యాన్ని గుర్తు చేస్తాను. హోషేయ 2వ అధ్యాయము 15వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్టునిచ్చుతును. ఆకోరు అనే శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆకోరు అనేటువంటి లోయ, దానికి పేరు బాధ, శ్రమ అని చెప్తా ఉంటుంటే, అలాంటి లోయను, బాధ కలిగించే లోయను, శ్రమ కలిగించినటువంటి లోయనంట ప్రభు ఆ దినమున నిరీక్షణ ద్వారముగా కలుగజేతును. దాన్ని మారుస్తాడంట. నిరీక్షణ ద్వారముగా మారుస్తారని ప్రభు చక్కటి వాగ్దానాన్ని అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. బాధ, శ్రమ ప్రతి ఒక్కరు కూడా మనం అనుభవిస్తున్నటువంటి వారము. ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ. అయితే ఆకోరు అన్న మాటకి బాధ, శ్రమ అన్నప్పుడు అక్కడ బాధపడినటువంటి వాళ్ళు ఎవరు? అక్కడ శ్రమ పొందినటువంటి వాళ్ళు ఎవరు? అసలు ఆకోరులో ఏం జరిగింది? ఆకోరులో ఏం జరిగి ఉంటుంది అని కనుక మనం ఆలోచిస్తే జాగ్రత్తగా పరిశీలిద్దాం వాక్యాన్ని. మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి వాళ్ళని నాయకత్వం వహించి నడిపించుకుంటా కనాన దేశంకి ప్రభు తీసుకెళ్ళమన్నాడు కాబట్టి నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. కొంతవరకు వాళ్ళు ప్రయాణించిన తర్వాత మోషే నాయకత్వం అయిపోయింది. మోషే అక్కడతో వృద్ధుడైపోయాడు. మోషే చనిపోయిన తర్వాత ఆ తదుపరి ఆ బాధ్యతలన్నీ కూడా దైవజనుడైనటువంటి యెహోషువకి అప్పచెప్పారు. పేరేంటైంది? యెహోషువకి అప్పచెప్పారు. మొత్తం కూడా ఏం అప్పచెప్పారు? ఇజ్రాయెల్ ప్రజలను నడిపించేటువంటి బాధ్యత. మోషే ఏదైతే చేశాడో అవన్నీ కూడా ఆ భారమంతా, బాధ్యత అంతా కూడా యెహోషువ మీద అప్పచెప్పారు. యెహోషువ వారిని తీసుకొని అరణ్య మార్గంలో నడిపించుకుంటా యోర్దాన్ని దాటి
ప్రభువు దేవుడు యోర్దాను నదిని దాటే విధంగా మరి ఆ నేలను ఎండగట్టాడు, ఒక రాశిగా చేశాడు, 6 నెలలుగా తయారు చేశాడు. కాబట్టి వాళ్ళు యోర్దాను అనే నదిని దాటి అవతలికి కనాను అనేటువంటి ప్రాంతంలోకి వచ్చారు. ఈ కనాను ప్రాంతంలోకి ఎంటర్ అవ్వగానే వారి ముందు ఎరుకో గోడలు ఎదురుగా ఉన్నాయి. ఎరుకో అన్నటువంటి ఒక పెద్ద పట్టణాన్ని వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, దాన్ని జయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే కనానిని స్వతంత్రించుకోవాలంటే అక్కడ చాలామంది 7 తెగల వాళ్ళు, పెద్ద పెద్ద రాజులు, చాలామంది బలాఢ్యులు అక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ జయించి ఆ ప్రాంతాలన్నీ కూడా వీళ్ళు కైవసం చేసుకోవాలి ఇశ్రాయేల్ ప్రజలు. కాబట్టి యుద్ధం అనేది చేయాలి అక్కడ. ఇప్పుడు మిగతా ప్రాంతాన్ని మొత్తం జయించాలంటే ఈ ఎరుకో అనేటువంటి పట్టణాన్ని ముందు జయించాల. ఎరుకో పట్టణాన్ని జయిస్తేనే మిగతా ప్రాంతాన్ని జయించడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని జయించాలి. కాబట్టి దాని ముందుకు వచ్చినప్పుడు వీళ్ళకి ఎరుకో గోడలు అడ్డొచ్చినాయి. చుట్టూ ఎరుకో గోడలు, పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. యెహోషువ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా అని అడిగాడు. ప్రభువు చెప్పాడు, ఏం పర్వాలేదు, మీరు భయపడమాకండి, దీని చుట్టూ మీరు 7 రోజులు తిరగాలి. 6 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి తిరగండి, 7వ రోజున 7 సార్లు తిరగండి. అంటే మొత్తం కలిపి ఇక్కడ 6 రోజులు, ఆ రోజున 7 రోజులు 13 సార్లు తిరిగితే మీరు కార్యం చూస్తారని ప్రభు చెప్పినప్పుడు, అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువ నాయకత్వంలో ఆ విధంగానే ఎరుకో గోడల చుట్టూ తిరిగినప్పుడు ప్రభు అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని, తన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి ప్రభు ఆ ఎత్తైనటువంటి బలమైనటువంటి ఎరుకో గోడలు కూలినట్లుగా చేశాడు. ఆ ఎరుకోలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఎరుకోలో ఉన్నటువంటి రాజుని, పెద్ద పెద్ద అధికారుల్ని అందరిని కూడా వాళ్ళు నాశనం చేశారు. కత్తి వాతన వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళందరిపైన ప్రభు అఖండమైనటువంటి విజయాన్ని పొందినట్లుగా దేవుడు వారికి సహాయం చేశాడు. అయితే ఆ పట్టణంలోకి వెళ్ళే ముందు ప్రభు చెప్పాడు, ఈ పట్టణంలోకి ముందు మీరు వెళ్ళి ప్రథమగా యుద్ధం చేస్తున్నారు కాబట్టి కనాన్లో, ఇది ప్రథమ ఫలముగా ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ ఏదైతే ఉందో అది నాకు అర్పించాలా. అంటే అది నాకు నాది, అది దాన్ని ఎవరు కూడా ముట్టకూడదు, అది దేవునిది అని చెప్పాడు. మీకు అర్థమవుతుందిగా నా మాటలు? ఆ ప్రథమ ఫలముగా ఆ ఎరుకోలో ఉన్నటువంటి ఏదైనా సరే, బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ, వస్త్రాలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ సమస్తం కూడా ప్రథమ ఫలం అది నాది, అర్పితము. ఆ తదుపరి మీరు దేన్ని జయించినా అవన్నీ కూడా మీరే తీసుకోండి, అవి మీవే, కానీ ప్రథమ ఫలము నాది అని ప్రభు నిక్కచ్చిగా ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పాడు యెహోషువ ద్వారా. ఏది కూడా ముట్టకూడదు, ఏది పట్టుకోకూడదు, మీరు అది నాదే అని చెప్పాడు. సరే, వీళ్ళు యుద్ధం చేశారు, జయాన్ని పొందారు, జయోత్సాహంతో ఉన్నారు. తదుపరి వాళ్ళు హాయి అనేటువంటి పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న పట్టణాన్ని జయించాల. ఎరుకో అయిపోయింది, ఎరుకోని జయించేశారు, అయిపోయింది. చాలా సంతోషంగా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా, సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు యెహోషువతో పాటుగా దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ కార్యమును బట్టి. ఇప్పుడు హాయి పట్టణాన్ని మనం జయించాలి కాబట్టి వేగుల వారిని చూపించారు, చూసిరామని చెప్తే వేగుల వారు అన్న వాళ్ళు ఆ పట్టణానికి వెళ్ళి ఎలా ఉన్నారు వాళ్ళన్నీ చూసి వచ్చి యెహోషువకు చెప్తా ఉన్నారు, అయ్యా ఇప్పుడు ఆ హాయి పట్టణం పెద్ద పట్టణం కాదు, తక్కువ మందే ఉన్నారు, వారిని జయించడానికి మనం అందరం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఒక 2000 మందో 3000 మంది వెళ్తే సరిపోతుంది అని యెహోషువ చెప్తే, అవునా, అయితే మీరు చెప్పినట్లుగానే మెజారిటీ నెంబర్తోనే పంపిస్తాం, 3000 మంది వెళ్ళండి అన్నాడు. 3000 మంది ఇజ్రాయెల్ ప్రజలు, బలాఢ్యులు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు హాయి పట్టణం మీదకి, చిన్న పట్టణం అయినటువంటి హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తే, ఆ రోజున వాళ్ళందరూ ప్రాణాలు గుప్పుట్లు పెట్టుకొని, ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వాళ్ళు పరిగెత్తి అపజయం భారంతో పరిగెత్తుకుంటే వెనక్కి వచ్చేసారు. ఆ యుద్ధంలో సుమారుగా 36 మంది చనిపోయారు. ఎంతమంది? ఇది పెద్ద సంఖ్యే. 36 మంది అంటే సామాన్యమైనటువంటి ఫిగర్ కాదు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చనిపోవటం అంటే 36 మంది చనిపోయారు. యెహోషువకి ఏం అర్థం అవ్వలేదు. బట్టలు దించుకున్నాడు, దుమ్ము పోసుకున్నాడు, నెత్తి మీద బూడిద పోసేసుకొని
ప్రభువుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఎక్కడ తేడా జరిగింది? ఇంత పెద్ద ఎరుకో పట్టణాన్ని మేము జయించామే, చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణాన్ని మేము జయించలేకపోయాము. కారణం ఏంటి? ఏం తప్పు జరిగింది? ఎక్కడ పొరపాటు జరిగింది? మా సైన్యములు ఏమన్నా పొరపాటు జరిగిందా? మా ఆయుధాలు ఏమైనా పొరపాటు ఉన్నాయా? మేము చేసినటువంటి ప్రణాళిక ఏమైనా పొరపాటు ఉందని ప్రభువుని అడగటం ప్రారంభించాడు కన్నీటితో. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, కాదు, అవేం కాదు, ఒకటి జరిగింది. అది ఈ రోజున సరిచేయబడితేనే మళ్ళీ నా కృప మీ మీద ఉంటుంది అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఏం జరిగింది? దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే ఆజ్ఞయించాడో, ఎరికో పట్టణంలో ఉన్నటువంటి సమస్తము ఏదైతే ఉందో ఏది కూడా మీరు పట్టుకోకూడదో, దేన్ని ముట్టకూడదో అని ప్రభు చెప్పాడు కదా. మీలో ఒకడు దాన్ని కొంత తీసి దొంగిలించి దాచాడు, ఎతకండి వాడిని, పట్టురండి అని ప్రభు యెహోషువకు చెప్పాడు. వెంటనే యెహోషువ చేసినటువంటి పని ఏంటంటే అందరిని పిలిచాడు, గోత్రాలందరం 12 గోత్రాలను పిలిచాడు. ఆ గోత్రాల వంశోవళి ప్రకారం ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటుంటే అక్కడ ఒక వ్యక్తి పట్టబడ్డాడు. అతని పేరేంటి తెలుసా? ఆకాను. ఆకాను అనేటువంటి వ్యక్తి పేరు అక్కడ వచ్చింది. ఆకాను వచ్చాడు. ఏం చేశాడు ఈ ఆకాను అంటే, ఎవరికి తెలియకోకుండా ఒక బబులోను వస్త్రము, షేనారు వస్త్రం అని ఒకటి, ఒక అట్రాక్టివ్గా ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని ఆ యుద్ధంలో అవన్నీ చేస్తుంటే దేవుడు పట్టుకోవద్దన్నాడు కదని చెప్పేసి అందరూ పట్టుకోకుండా దేవుని భయంతో మనది కాదు ఇదని చెప్పేసి అందరూ వదిలేస్తే, ఈ ఆకాను ఏం చేశాడంటే, అందరూ వదిలేసారు, అందరితో పాటు నేను ఉంటాను, నన్నెవరు పట్టించుకుంటారు, నేనెవరికి తెలుస్తాను అనుకుని ఏం చేశాడో తెలుసా? ఒక షేనారు వస్త్రమును, రెండోది ఏం చేశాడు? రెండోది 200 తులముల వెండి, 50 తులముల బంగారం, ఈ మూడింటిని తీసుకుని వెళ్ళి తన గుడారంలో తీసుకెళ్ళి గొయ్యి తీసి కప్పెట్టేసి పైన ఏదో ఒక వస్తువు పెట్టి ఉంటాడు కనపడుకోకుండా. మీకు అర్థమైందా? దానివలన ఇశ్రాయేల్ ప్రజల్లో వచ్చినటువంటి శ్రమ, 36 మంది చనిపోయారు. ఆకాను పట్టుబడ్డాడు. అయితే ఆకాను వాటిని చూసినప్పుడు ఎవరు చూడట్లేదులే అనుకొని ఉంటాడు. అందరూ పడుకున్నారులే, ఎవరు చూడట్లేదులే అని ఒక రాత్రికాల సమయంలో బహుశా తీసుకొని వెళ్ళి లోపల పెట్టాడు. ఇప్పుడు దేవుడు చూశాడు, యెహోషువకు చెప్పాడు, యెహోషువ అందరినీ పిలిపించాడు. ఆకాని పేరు వచ్చింది. అయితే ఆకాను అడిగితే ఆకాను చెప్పినటువంటి సమాధానం, ఆకాను గురించి మనం పరిశీలన చేస్తే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఇతని వంశావళి పెద్దది, ఇతని గోత్రం పెద్దది, యోధా గోత్రములో నుండి వచ్చినటువంటి వాడు. అతని పూర్వీకులు చాలా ప్రార్థన పరులు, వాళ్ళ పూర్వీకుల గురించి ఆలోచన చేస్తే మంచి భక్తి పరులు వాళ్ళు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అయినప్పటికీ కూడా ఆ కుటుంబంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి తన ఏంటో, తన వంశావళి ఏంటో, తన గోత్రం ఏంటో, తన పితరులు ఎలాంటి వాళ్ళో వాళ్ళందరిని మర్చిపెట్టి వాళ్ళకి విభిన్నంగా ఇతను చేసినటువంటి ఒక కార్యం, ఒక పని ఏం చేశాడు? 3 చెప్పా. ఒకటి ఆశించాడు. నేను ఆకాను అనగానే మీకు గుర్తొచ్చి ఈ 3 గుర్తు రావాలి. ఒకటి ఆశించాడు, రెండోది పట్టుబడ్డాడు, మూడోది శ్రమ పెట్టాడు. ఓకేగా? ఈ 3 గుర్తుంచుకోండి. ఇప్పుడు చూద్దాం. మొదటిది ఆశించాడు. ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. 7వ అధ్యాయం యెహోషువ 7వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా ఆలకిద్దాం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి, మొదటిగా చూశాడంట, రెండోది ఆశించి, తర్వాత చేతులు తన పనులు అయ్యి తీసుకుంటుని. చాలమ్మా. ఏం చేశాడు? ఆశించాడు. ఆశించాడు. మొదటి చూశాడు, ఆ చూసిన దాన్ని ఆశించాడు, వదలబడ్డావలా, కంటికి చాలా అట్రాక్టివ్ కనపడ్డాయి. ఆశించి
తర్వాత ఏం చేశాడు? తన పని తను చేశాడు. ఏ పాపమైనప్పటికీ కూడా మనిషి జీవితంలో మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైతే తెలుసా? హృదయంలోనే ప్రారంభం అయితే. నువ్వు చేసే ప్రతి ఒక్క పాపము, ప్రతి ఒక్క పాప పని ఏదైతే ఉందో, చెడ్డ పని, మొట్టమొదటిగా ప్రారంభమయ్యేది, బిగిన్ అయ్యేది మన హృదయంలోనే. అప్పటికప్పుడే అకస్మాత్తుగా ఏ పని ఏ ఒక్కరు చేయరు. ఇప్పటికిప్పుడే చేసేద్దామని ఏ ఒక్కరు చేయరు. గడిచిన దినంలో నుంచి పడక మీద పడుకున్న దగ్గర నుంచి ఏం చేయాలా, ఆ పాపాన్ని ఏం చేయాలి, ఎలాగ చేయాలి, ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక అనేది ముందు నుంచి వేసుకుంటా ఉంటారు కదా. ఏ పని చేయాలని ఏం చేస్తాం? ముందు నుంచి ప్రణాళిక వేసుకుంటూ ఉంటాం కదా. రేపు ఎప్పుడో చేయాల్సింది వచ్చే నెలలో 17వ తారీఖున అమ్మగారిదను పాపది బర్త్డే ఉంది. ఇద్దరిది ఒకరోజు పుట్టారు. అది ఆదివారం వచ్చింది. ఇప్పుడు నేను అంటది అమ్మగారు, వచ్చే నెల 17వ తారీఖున ఏం చేద్దాం అంటే ఏంటి? ప్రణాళిక, ప్లానింగ్. అకస్మాత్తుగా అప్పటికప్పుడు మనం ఏం చేయం. మన హృదయంలో ముందు పుట్టుకొచ్చుద్ది, మన తలంపుల్లోకి వచ్చి ఒక ప్లానింగ్ చేస్తాం. ఎప్పుడూ చేయాల్సిన విషయం కూడా. ప్రతి పాపం కూడా, మనం చేసే ప్రతి క్రియ కూడా హృదయంలోనే ప్రారంభమైంది. ఆశ ఎక్కడి నుండి వస్తుందంటే హృదయంలోనే ప్రారంభమైంది. ఎప్పుడైతే హృదయంలో వచ్చిందో వెంటనే మన చేతులు ఎవరు చూడనప్పుడు ఆ పని చేయడానికి సిద్ధపడిపోతాం. మనం ఆటోమేటిక్గా చేతులు ఆ పనులు చేసేస్తూ ఉంటాయి. ఆశ. ఇక్కడ ఆశించాడు ఆకాను, ఆశించాడు. ఒక పై వస్త్రం అని అంట, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఒక 200 తులముల వెండి, 50 తులములు ఎత్తుగల బంగారు కమ్మి, ఈ మూడిటిని అసలు పట్టుకోకుండా ఉండలేకపోయాడు. వాటిని దేవుడు చెప్పాడు, నువ్వు వాటిని ముట్టకూడదో, ఏ ఒక్కరు పట్టుకోకూడదో అని చెప్తే, వాళ్ళల్లో నేను ఒక్కడినేగా, ఎవరు పట్టించుకుంటారులే అనుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ మూడిటిని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆశించాడు. దేవుని బిడ్డలారా, ఆకాను ఆశించింది ఏంటో మనం చూసాం. ప్రభువుకి విరోధంగా దేవుడు ఏదైతే పట్టుకోవద్దన్నాడో, ఏదైతే చేయొద్దన్నాడో అది తన హృదయంలో కోరుకొని ఆశించి ఆ పని చేస్తే, దేవుని బిడ్డలుగా మనకున్నటువంటి ఆశ ఏంటి? నీ ఆశ ఏంటి? నీ హృదయంలో ఎలాంటి ఆశ నువ్వు కలిగి ఉన్నావు? ఒకసారి పరీక్షించుకో. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో దేవుడు చెప్తా ఉన్నాడు, నీ ఆశ ఏంటి? యాక్చువల్గా దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సినటువంటి ఆశ, ధ్యాస, శ్వాస ప్రభు మీద ఉండాలా. మనంతా ప్రభు మీద ఉండాలా. కానీ ఇప్పుడు ఎవరి మీద నీ ఆశ ఉంది? దేని మీద నువ్వు ఆశపడుతూ ఉన్నావు? లోకం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా. చాలామంది లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆశిస్తూ ఉంటారు. కన్నులు కనపడినంత కూడా చూసి అది ఉంటే నాకు బాగుండు అని చెప్పేసి కోరిక, ఆశ అనేది హృదయంలో పుట్టుకొస్తూ ఉంటుంది, ఆశిస్తూ ఉంటారు. అయితే బైబిల్ చదివిస్తూ ఉంది, లోకములో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఇవి తండ్రి వలన కలిగినవి కావు అని చెప్తాము. ఈ 3 ఆయుధాలు ఎవరి అంటే అపవాదిగాడి ఆయుధాలు ఇవి. వాడు 3 ఆయుధాలు ఏంటి తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపడం. వీటి వల్లనే మనల్ని పట్టుకుంటాడు. నిన్ను నన్ను పట్టుకోవాలంటే చూపిస్తాడు. లోకంలో ఉన్నవి 3. నువ్వు ఒకవేళ ఏ ఆశతో ఉన్నావో ఒక జాగ్రత్తగా పరీక్షించుకుందాం. ఒక వాక్యాన్ని మీ ముందు పెడతాను. సామెతలు 6వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచంలో, ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, బైబిల్ సెలవిస్తూ ఉంది. సామెతలు 6వ అధ్యాయము 25వ వచనం చదువున్నాము. చూడండి, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చికిలించి అది నిన్ను లోబరచనీయుకుడి. దేని స్తోత్రం చెప్పండి. దాన్ని చక్కదనమునందు, హృదయంలో ఏం పడొద్దు అంటున్నాడు? ఆశపడద్దు. ఈ రోజున ఆడపిల్లలు
అట్రాక్టివ్గా చక్కదనాన్ని, తమకున్నటువంటి దేవుడిచ్చినటువంటి స్వరూపాన్ని, సొగసును, రూపాన్ని, అందమైనటువంటి రూపాన్ని, అంటే నేను వారిని తప్పుపడతలా, బైబిల్ కూడా తప్పుపడదు, దేవుడే సృష్టించాడు నేను ఆ విధంగా. అయితే నీ చక్కదనాన్ని, నీ రూపాన్ని దేనికోసం ఉపయోగిస్తూ ఉన్నావు? చాలామంది చూడండి, మనుషుల్ని అట్రాక్ట్ చేయటానికి రకరకాలన్నీ పూసేసుకునే మొహానికి ఈ రోజున సెలబ్రిటీలుగా చలామణిలో ఉన్నారు. మనం కొన్ని యూట్యూబ్లో చూస్తూ ఉంటుంటే కొంతమంది సెలబ్రిటీలు ఉంటారు, ఆడవాళ్ళు చాలా ఇదిగా వాళ్ళని పొగుడుతూ ఉంటారు. షీ ఈజ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ అంటారు. ఈవిడ సక్సెస్ఫుల్ మనిషి అండి, జీవితంలో విజయం సాధించింది అంటే ఆవిడ పేరుతో కనుక మనం చర్చ చేస్తే ఎందులో సక్సెస్ అయిందయ్యా ఈవిడ అని చెప్తే, పొట్టి బట్టలు వేసుకునే దాంట్లో సక్సెస్ అయ్యారు వీళ్ళు. ఏం బట్టలు? పొట్టి బట్టలు, పొదుపు బట్టలు, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కనబడుకుంటా వాటిని యూట్యూబ్లో పెట్టుకొని సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసేసి అందరికీ సెలబ్రిటీలు అయిపోయారు. దీంట్లో సెలబ్రిటీ, ఇందులో సక్సెస్ అయిపోయారు. వాళ్ళ శరీరాలను చూపించుకుంటా, వాళ్ళ చక్కదనం అందు, బైబిల్ చూడండి ఎంత తేటగా మాట్లాడుతూ ఉందో. వాళ్ళ చక్కదనం, హృదయంలో ఆశ కలుగుతుందా? చూపిస్తారు, నేను ఆగం చేయటానికి, నిన్ను పాడు చేయటానికి. అలా శరీరాన్ని చూపించి పొట్టు పొదుపైనటువంటి బట్టలు తీసుకొని ఏం సాధిద్దాం? అది నిజమైన విషయమా? అలాగ నువ్వు సెలబ్రిటీ అయిపోయినంత మాత్రాన నీ నిజంగా నీ జీవితంలో నిజమైన విషయం అంటే కానే కాదు. అది కాదు. దాని నుంచి ఏం నేర్చుకోవాలా? యూత్ అంతా కూడా ఈ రోజున పాడైపోతున్నారు. అన్నీ కూడా చూస్తా ఇలాంటివన్నీ చేసి ఎవరినో మేము బాగు చేసామో, ఎవరో అనాథను 1000 మందిని ఆదుకున్నాం అన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటే, అంటే అలా చేస్తే మంచివాళ్ళే. అలా చేయకోకుండా ఈ విధంగా బట్టలను ఓడదీసి చూపించుకుంటా ఆడవాళ్ళు చూడండి, ఆ పై వచ్చిన ఉంటుందండి, ఆ సామెతల ఆరోగ్యంతో మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? చక్కదనం అంటే పై వచ్చిన ఉంటుంది, చెడిపోయినటువంటి స్త్రీ, చెడు స్త్రీ వద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చక మాటలకు లోబడుకున్నట్లు. ఏ కాపాడతాయి అంటే దేవుని మాటలు కాపాడతాయి. పైన దేవుని స్తోత్రం చెప్పండి. చెడు స్త్రీ యొక్క ఆ సాంగత్యానికి వెళ్ళకోకుండా దేవుని మాటలు నేను కాపాడుతాయి. ఒకవేళ దేవుని మాటలను వినకోకుండా పక్కన పెట్టావా, వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ చక్కదనంలోకి వెళ్ళిపోతావు. కన్నులు ఏముంది? కిందకి చిట్లించుకుంటా, తను కనురెప్పలను చికిలించి ఏం చేస్తుందంట? లోబరుచుకుంటూ. కేరళలో ఈ మధ్యకాలం చాలాసార్లు చెప్పాను, మెడ్రాస్లోనే కేరళలోనూ ఒక్క నైట్కి, ఓవర్ నైట్లోనే ఒక అమ్మాయి ఫేమస్ అయిపోయింది, సెలబ్రిటీ అయిపోయింది. ఏం చేసిందా అంటే, ఒక్క నైటే ఏం చేసిందా అంటే కన్ను కొట్టిందంట. ఏం చేసింది? కన్ను కొట్టింది. కన్ను కొడితే సెలబ్రిటీ అయిపోయింది ఆవిడ, ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది. ఏం కొట్టిందిరా కన్ను! అదొక మంచి విద్య. కన్ను కొట్టిందంట, ఏదో సాధించేసింది ఆవిడ అన్నట్టుగా. ఒక సెలబ్రిటీ, చాలా ఆఫర్లు వచ్చినాయి ఆవిడకి. కన్నులు చిక్కిలించి నిన్ను లోబరుచుకుంటారు. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా కొంతమంది ఆ విధంగానే ఉన్నారు. ఫీల్ అవ్వమాకండి అని మిమ్మల్ని అంటలేదులే, మీరు చాలా మంచి వాళ్ళు. కొంతమంది గురించి మాట్లాడుతున్నా, సమాజంలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడుతూ ఉన్నా. కష్టపడటానికి ఇష్టపడకోకుండా ఈ రోజున చాలామంది స్త్రీలండి మాకు తెలిసి తమ శరీరాన్ని అమ్మేసుకుంటున్నారు. కష్టపడటానికి ఇష్టపడతలా, తమ శరీరాలను సైతం అమ్మేసుకుంటా, తీరా చూస్తే రోగాలు తెచ్చేసుకొని శరీరం అంతా నాశనం అయిపోయి, పాడైపోయి, ఆ తెచ్చిన డబ్బులు హాస్పిటల్కి చాలక మళ్ళీ అప్పు తీసుకొచ్చి అది కూడా చేయలేని పరిస్థితుల్లో మరణ పడక మీద ఈ రోజున చాలామంది. ఎంతమంది? నీ శరీరాన్ని ప్రభువుకు వాడాల్సినటువంటి నువ్వు దేనికి వాడుతున్నావు? ఈజీ మనీ కోసం. ఈజీ మనీ. దేవుడు శక్తినిచ్చాడుగా, బలాన్ని ఇచ్చాడు కదా, ఎందుకు కష్టపడలేకపోతున్నావు? ఎంతోమంది ఈ రోజున స్త్రీల గురించి ఆలోచిస్తే, కొంతమంది ఉన్నారు చిన్నప్పుడే భర్తలను కోల్పోయి చిన్న పిల్లలను పట్టుకొని
గుండెలు బాధి ఏడ్చుకొని ఉంటారు. బాధ ఉంటుంది లోపల, భర్త చనిపోయాడు, చిన్నపిల్లలు ఏ విధంగా పోషించాలని బాధ ఉంటుందేమో. కానీ తర్వాత గుండె నిబ్బరం తెచ్చుకొని చాలా ధైర్యంతో వాళ్ళందరూ కూడా పాడు పని చేయకోకుండా, తమ శరీరాన్ని పాపానికి ఉపయోగించుకోకుండా కష్టపడి దేవుని దగ్గర సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నేను ఎటు వెళ్ళమంటావు, నేనేం చేయాలని ప్రభు దగ్గర నిర్ణయం తీసుకొని కష్టపడండి. ఈ రోజున పిల్లల్ని పెద్ద చేస్తే పిల్లల జీవితాన్ని ప్రభు ఆశీర్వదించి ఈ రోజున పెద్ద పెద్ద జాబులు చేస్తూ ఆ తల్లి పేరు నిలబెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. నువ్వెందుకు అలాంటి నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నావు? నువ్వు కష్టపడు. దేవుడు చెప్తున్నాడు, నీ చేతులు నేను ఆశీర్వదిస్తాను, నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. అంతేగాని నువ్వు వ్యభిచారం చేస్తే నీ ఒళ్ళు అమ్ముకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఏం చేయమంటారు పాస్టర్ గారు? నా పరిస్థితి ఏం చేయమంటారు? ఇది తప్పితే నాకేం తెలియదు అని చెప్పేసి అంటారా? గదేనా తప్పు కదా? అలాగా నిన్ను బట్టి నీ బిడ్డలు ఏం నేర్చుకుంటారు? తర్వాత నీ పరిస్థితి ఏంటి? అక్రమదారులు అక్రమముగా ఈ రోజున వాళ్ళు సంపాదిస్తున్నటువంటి సంపాదించి వాళ్ళు చెప్తున్నటువంటి మాట తెలుసా? మేము సక్సెస్ అయిపోయాం, మేము విజయం సాధించాం, మేము సెలబ్రిటీలం, మమ్మల్ని వెంబడించండి అంటే ఏం చూసి వెంబడించాలి మిమ్మల్ని? తన చక్కదనమందు హృదయంలో ఆసక్తితో ఉండొద్దు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి లోకంలో ఉన్నవి అవన్నీ మీకు అక్కర్లేదు. జారత్వం యొక్క స్త్రీ పెదవుల నుంచి తేనె గారిదంట. అబ్బా ఒక్క మాట చెప్తే చాలు, ఇక అటు వెళ్తూ ఉంటాడు పాప, మాట చదువుకుంటా చక్కగా ఇటు కాలేజీకో దేనికి వెళ్తూ ఉంటుంది. అమ్మగారు అక్కడ ఉంటుంది, ఒక కన్ను తిట్ట సైజ్ చేసిద్ది అంతే, గిరా 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 తిరుగుతాడు అంతే హెడ్ కదా. లేదంటే యవనస్తులు మగపిల్లలు కూడా అంతే, తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు అంతే. ఇక ఆ పిల్లగా చూడాలి, ఇక ఆపటానికి కూడా లేదు. ఇంతవరకు మా అమ్మ చెప్పలేదు, మా నాన్న చెప్పలేదు నేను అందంగా ఉన్నానని, మా తాత మా నాయనమ్మ కూడా ఎవరు చెప్పలేదు నేను అందంగా ఉన్నానని. ఆ రాజు గుర్తించాడు అని చెప్పేసి ఆ మాటలకి జారత్వము పెదవుల నుంచి ఏం గారిద్ది? తేనె. చాలా బాగుంటాయి వినటానికి. అట్ల జోలికి నువ్వు వెళ్ళకూడదు. బహుశా అడ్డదారుల్లో అక్రమంగా నువ్వు ఆశించి నీ శరీరాన్ని అమ్ముకొని, నీ శరీరాన్ని చూపిస్తూ రకరకాల ప్రయోగాలు చేసి సక్సెస్ఫుల్ పర్సన్గా నువ్వు సమాజంలో చలామణి అవుతా. 2 కార్లు కొనుక్కోవచ్చు, 10 బంగ్లాలు కట్టొచ్చు, మరొకటి నీకు ఉండొచ్చేమో. దాన్నే చూపించుకొని నేను విక్టరీని పొందానంటే అది బైబిల్ ఒప్పుకోవట్లా. దేవుడు లేకోకుండా నువ్వు చేసే ప్రతి ఒక్క పని అది సక్సెస్ కాదు. దేవుని ముందు పెట్టుకొని నువ్వు కష్టపడి నువ్వు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు, ఒకవేళ బహుశా అడ్డదారులు అక్రమంగా సంపాదించేటువంటి సంపాదన నీతో పాటు ఒక రోజున పోద్దేమో, నీ బిడ్డలకు కూడా ఉండదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? బిడ్డల తరాలు పోషించబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది లోక సంబంధమైనటువంటి ఆశ ఉందా? అది ఉండకూడదు. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. మరి ఏ ఆశ ఉండాలి, ఎలాంటి ఆశ ఉండాలి అని ఆలోచిస్తే బైబిల్లో 146 కీర్తన చూడండి. దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సినటువంటి ఆశ. ఆకాను ఆశపడ్డాడు. ఆ ఆశ ఎలాంటిదో మనం గమనిస్తూ ఉన్నాము. అయితే దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సినటువంటి ఆశ ఏంటంటే 146 కీర్తన 5వ వచనం. అబ్బాయి ఎంత మంచి మాట చూడండి. యవ్వనికి యాకోబు దేవుడు సహాయకుడవును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. అబ్బాయి ఎంత మంచి మాట. దేవుని స్తోత్రం చెప్పండి. యాకోబు దేవుడి మీద ఎవడు ఆశ పెట్టుకుంటాడు వాడు ధన్యుడు. మనం ఎవరి మీద ఉండాలా? మన ఆశ ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా. దేవుని మీద మాత్రమే ఉండాలి. ఏ పని చేసినా దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా ఈ పని చేయంటే, చిన్నదైనా పెద్దదైనా సరే ఆసక్తితో కనిపెట్టుకొని చూడాలి. ప్రభువా నీవే నా ఆధారం అయ్యా, నీవే నా బలం ప్రభువా, మీరే నా శక్తి నాయనా, నిన్ను ఆశ్రయించాం ప్రభువా. ఇది చేయాలనుకుంటున్నాం.
ఒకవేళ నీ చిత్తం అయితే మమ్మల్ని ప్రేరేపించు, వద్దు అంటే కనుక ఆ ప్రయత్నాన్ని విరమించేటట్టుగా అయ్యా నువ్వు చెయ్యి ప్రభు అని దేవుని సన్నిధిలో అడగాల, గోచాడాల, ప్రార్థన చేయాల. దేవుడి మీదే నీ ఆశ, దేవుడి మీదే నీ శ్వాస. చాలామంది కొంతమంది యోగా చేసేవాళ్ళు ఉంటారు, ఎలాగా శ్వాస మీద ధ్యాస పెడతా ఉంటారు కదా, శ్వాస పీల్చి వదులుతూ ఉంటారు. వాళ్ళ ధ్యాస అంతా దేని మీద ఉంటుంది? శ్వాస మీద ఉంటుంది. శ్వాసను అబ్జర్వ్ చేసుకుంటూ వదులుతూ ఉంటారు. అది కాదు నేను బ్రతికించేది, దేవుడు బ్రతికిస్తాడు. దేవుడు మాత్రమే. ఇంత చాలామంది యోగా చేసేవాడు, మాకేం అవ్వదంటే, మాకు అనారోగ్యాలు ఏం రావండి, మేము 100 ఏళ్ళు బతుకుతాం, 2 ఏళ్ళు బతుకుతామని చాలామంది ఛాలెంజ్ ఇస్తూ ఉంటాం. మాకు ఏ ప్రాబ్లం ఉండవండి, రోగాలే రావంటారు. రేపొద్దు నువ్వు బయట రాకుండా ఉండవుగా, రోడ్డు మీద నడవాలిగా, రోడ్డు మీద నువ్వు వెళ్ళాలి కదా, వాహనం మీదో నడుచుకుంటూ వెళ్ళాలిగా. వెనకాల ఒక లారీ వస్తూ ఉంటుంది, దానికి తెలియదుగా నువ్వు యోగా చేస్తున్నావు రోజని, నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు అని చెప్పేసి లారీకి తెలియదుగా. కొట్టేసి వెళ్ళింది దానికి. అప్పుడు ఏమైపోయింది నీ ప్రాణం? నువ్వు ఉంచాల్సింది శ్వాస, నీ ధ్యాస దేవుని మీద ఉంచాలా. నీకు బలాన్ని ఇచ్చేది, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆయుష్ని ఇచ్చేది దేవుడు. నీ ఆశ అంతా ప్రభు మీద ఉండాలా. అదే కీర్తన 119 కీర్తన ఇంకో మాట ఉంటుంది అక్కడ, 119 కీర్తన, ఈసారి 147 వచ్చినాం. 119 కీర్తన 147. మన ఆశ దేని మీద ఉండాలి? ఫస్ట్ దేవుని మీద ఉండాలి మన ఆశ అంతా. రెండోది ఆయన మాట మీద ఉండాలని చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని ప్రభువా నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు చెప్తూనే ఉన్నాడు, ప్రభువా తెల్లవారక ముందే నేను ఎవరి మీద ఆశ పెట్టుకున్నాను తెలుసా? నీ మాటల మీదే ఆశ పెట్టుకున్నావు. తెల్లవారు లేగానే మొబైల్ తీసేసి టిక్ టాక్లో అయ్యి సోదంతా చూస్తూ ఉంటారు, పనికిరాని చెత్త అంతా చూస్తారు. కానీ దేవుని మాటని ఎప్పుడైనా పొద్దున్నే లేవగానే దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు వినటానికి ఎప్పుడైనా ఆసక్తి చూపించావా? నీ ఆశ ప్రభు మీద ఉండాలా, దేవుని మాట మీద ఉండాలా. నేను చెప్తున్నానండి, నువ్వు నిజంగా దేవుని మాట యందు దేవుని మీద ఆశ ఉంటే నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తావు తెలుసా? ఎప్పుడు వస్తావు? వాక్యం ఎంత అయిపోయిన తర్వాత ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తావా? చెప్పండి. దేవుని మీద నీకు నిజంగా ధ్యాస ఉంటే, ఆయన మాట యందు నీకు ఆశ ఉంటే నువ్వు ఎర్లీగా వస్తావు. మంచిది. వాళ్ళ ఎర్లీగా వచ్చారు చాలామంది, ఆరాధనలో పాల్గొన్నారు, పాటలు పాడారు, మంచిది. ఎప్పుడో అయిపోయిన తర్వాత వాక్యం అంతా కూడా అయిపోయి సగం అయిపోయినాక లేదా చివరిలో వచ్చేసి నేను కూడా దేవుని సన్నిధికి వచ్చానంటే అవ్వదు. నువ్వు ఆసక్తి లేవని అర్థం. ప్రతి మాట నీకు చాలా ఇంపార్టెంట్. ప్రభు మాట, ప్రభు పలుకుతున్న మాటను శ్రద్ధగా ఆలకించాలి అంటే ఆయన మాట యందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలా, ఆశ ఉండాలా. సౌత్ కొరియాలో ఒక మందిరం ఉంటుంది, పాల్ యాంచో. ఆయన చనిపోయారు ఈ మధ్యకాలంలో. దైవజనులు, పెద్ద దైవజనులు, ఆయన ప్రభు చేత బహుబలంగా వాడబడినటువంటి దైవజనులు పాల్ యాంచో గారు. ఆయన చర్చి మొదటి ఆరాధన 4 గంటలకు జరిగిద్దంట, ఉదయం 4 గంటలకి. మొదటి ఆరాధన 4 గంటలు జరిగితే జనాలు ఎన్నింటికి వస్తారు తెలుసా? తెల్లారగట్ట 1 గంట ఉంటారంట లైన్లో, తలుపులు తీరు. 1 గంటకి చిన్న చిన్న బైబిల్ తీసుకొని, ఇంత ఉంటాయంట చిన్న చిన్న బైబిల్, అది తీసుకొని వరుసలో నిలబడి చదువుకుంటూ ఉంటారంట. ఆ మాట ఈ మాట పిచ్చాపాటి మాటలు కూడా మాట్లాడుకోరు. ఆ కాలక్షేపం 3 గంటలు 4 గంటలు అలాగ చదువుకుంటూ వెళ్తూ ఉంటారంట, లైన్ కడతారంట. ఎందుకంటే ముందు నేను ఉండాలి అక్కడ, ఒకవేళ చర్చి మందిరం మొత్తం నిండిపోతే మిగతా వాళ్ళు నెక్స్ట్ సర్వీస్. అందుకని ఎర్లీగా ఉండాలని 1 గంటగా వచ్చి లైన్లో నిలబడతారంట ఆ కొరియన్ పీపుల్స్. పాల్ యాంచో చర్చ్ 4 గంటలకి చర్చ్ అంటే ఎవరైనా వస్తారండి? వస్తారా? ఒకవేళ బహుశా అసలు మేము 10ంటికి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, 10ంటికి కూడా రావట్లేదని 10:30కి పెట్టాం. మాకైతే 10ంటికి పెట్టా, 9ంటికే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. 9ంటికి లేదా 8ంటికి అంటే ఎవరైనా వస్తారా? మీరు వస్తారా? అంటే మాకు ఏం లేవండి, మందిరాలు లేవా? మీదే ఉందా ఏంటి? పక్కనే ఉంది మందిరంకి వెళ్తాను చక్కగా. అయినా ప్రియమైన దేవుని జనాంగం అనేలోపు ఒక ఆవిడంత వచ్చేస్తుంది, ఈ లోపు అయిపోద్ది చక్కగా. మీ చర్చికి ఎందుకు రావాలా?
అని అంటారు కదా. జీవం కలిగినటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఆ మాటలకి ఆసక్తి చూపించగా ఏదో వెళ్ళి ఎక్కడో ఒక చోట అన్నీ ఒకటేగా అన్న తలంపుతో ఈ రోజున ఉన్నారు. కాదు, నీ ఆశ నిజంగా దేవుని మీద ఉంటే నువ్వు పెందల కాడ దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మాటలు వినాలి. వినటం వల్ల ఏం జరిగిద్ది అన్నాడు దేవుడు? విశ్వాసము పెరిగిద్ది, విశ్వాసం కలిగిద్ది. ఈ రోజున విశ్వాసం తగ్గిపోవటానికి ఏంటి తెలుసా? వినాల్సినటువంటి మాటలు వినుకోకుండా చెడ్డ మాటలు వింటున్నావు, చెడ్డ వార్తలు వింటున్నావు, మోసకరమైనటువంటి మాటలు వింటూ ఉన్నావు, అవిశ్వాసుల మాటలు వింటూ ఉన్నావు. ఇలాంటి మాటలన్నీ వినటం వల్ల నీ విశ్వాసం రోజుకి రోజుకి ఏమైపోతుంది తెలుసా? దిగజారిపోతూ ఉంది. విశ్వాసంలో పడిపోవటానికి కారణం అదే. నువ్వు వినాల్సినటువంటి మాటల వైపు నువ్వు శ్రద్ధ చూపించట్లేదు, ఆసక్తి చూపించట్లేదు, కానీ వినకూడని వాటిల వైపు, లోకస్తుల వైపు ఆ మాటలకి చెవు కోసేసుకుంటున్నావు. దేవుని మాటలు నువ్వు వినాలా. అప్పుడే మన జీవితాల్లో దేవుడి ఆశీర్వాదాలు, విశ్వాసం పెరిగిద్దండి. దేవుడి మాటలు వింటూ ఉంటుంటూ రోజు రోజుకి బలపడతాం, మనం విశ్వాసంలో పెరుగుతూ ఉంటాం. నేను చెప్తున్నానండి, ఒక్కరోజు కూడా దేవుని మాట నేను వాక్యం చదవకపోతే ఆ రోజు ఏదో కోల్పోయినట్టే ఉంటుంది. ఎటైనా ఊరెళ్ళినా ఎక్కడికన్నా నన్ను తీసుకెళ్ళినా కానీ దేవుని వాక్యం ఆ రోజు చదవలేదా, ఆ రోజు ఈవినింగ్ ఉంటుంది, అమ్మగారికి చెప్తూ ఉంటా, ఏదో కోల్పోయినట్టే ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని మాటలన్నా నేను బైబిల్ని ధ్యానించాలా, విన్నప్పుడే నాకు చాలా బలంగా ఉంటుంది. రోజు నేను ఈ రోజున ఒక్కడనే ఇంట్లో గడుపుతున్నానంటే, తిరిగి ఉన్నవాడిని మార్కెట్లో ఒక్కడనే కూర్చుంటున్నానంటే, పొద్దున్నుండి సాయంత్రం వరకు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిల్లలు వచ్చే వరకు కూడా గడుపుతున్నాను అంటే లోన్లీగా దేవుని వాక్యమే నన్ను నిలబెడతా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వాక్యం వింటా కూర్చుంటా నేను, అదే నా బలం. విశ్వాసాన్ని పెంపొందించుకుంటా ఉంటా. దినదినము మన విశ్వాసం పెంపొందించుకోవాలంటే, దేవునిలో బలపడాలంటే నువ్వు దేవుని మాటల వైపు నువ్వు ఆసక్తి, నీ ఆశ ఉండాలా. నీ ఆశ ధ్యాస అంతా కూడా ప్రభు మీదే పెట్టుకోవాలా. ఆకాను ఆశించాడు, ఆశించకూడనిది ఆశించాడు. మొదటిది ఏం చెప్పాను? ఆశించాడు. రెండోది కూడా చూద్దాం. యెహోషువ 7వ అధ్యాయము 18వ వచనం. ఫస్ట్ ఆశించాడు, రెండోది ఏం చేశాడు తెలుసా? పట్టుబడ్డాడు. అతని ఇంట పురుషుల వరుసను దగ్గరికి రప్పింపబడినప్పుడు, ఇదిగో చూడండి, ఇటు చూడండి, యోధా గోత్రములోని జరహు ముది మనవడును, జబ్ది మనవడును, కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడెను. దేని స్తోత్రం చెప్పండి. ఎవరు ఇక్కడ పట్టుబడ్డాడంట? ఆకాను ఏం పడ్డాడు? పట్టుబడ్డాడు. ఫస్ట్ది ఏం చెప్పా? ఆశించాడు. రెండోది పట్టుబడ్డాడు. నువ్వే పాపం అయితే చేస్తున్నావో ఆ పాపము నిన్ను ఒక రోజును పట్టుకుంటుందని నీకు తెలుసా? నువ్వు చేస్తున్న పాపము ఎవ్వరు చూడలేదులే, రాత్రికాల సమయంలే, అందరు నిద్రపోతున్నారులే, బహుశా అనుకుని ఉంటాడు. జనాలందరూ, సైన్యం అంతా, ఇజ్రాయెల్ అందరూ పడుకున్నారు, యెహోషువ కూడా మంచి నిద్రలో ఉన్నాడు, అలసిపోయారు, ఇదే సమయం అనుకుని ఉంటాడు. ఆకాను మెల్లిగా అడుగులు వేసి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఈ మూడిటిని చూశాడు. పగలో అట్లా మెల్లిగా తెచ్చేసుకొని తన గుడారంలోకి వెళ్ళి గొయ్యి తీసి కప్పెట్టేసి ఒక వస్తువు పెట్టేశాడు. బహుశా ఎవరికి కనపడుకోకుండా. అయిపోయిందిలే, ఐఎమ్ సక్సెస్, ఇంకెవరు చూడలేదు నన్ను, ఎవరు చూడకుండా తెలివితేటలు ఉపయోగించా, దట్ ఈజ్ నేనంటే అన్నట్టుగా అనుకోని ఉంటాడు. కానీ ఒక ఆయన ఎప్పుడు చూస్తానే ఉంటాడన్న విషయం ఆకానికి తెలియలా. సర్వ సృష్టిని కలగజేసినటువంటి దేవుడు ఈ విశ్వాన్ని తన నోటి మాట ద్వారా కలగజేసి తన కనుచూపుతో నడిపిస్తున్నటువంటి దేవునికి అసాధ్యమైనది అంటే ఏమైనా ఉంటుందా? ఆయన కనులకు మరుగైంది అనేది ఉంటుందా? ఉండదో. ఆయన చూశాడు, ఆయన చూసే దేవుడు. ఆయన బంధించేసి తాళం పెట్టేసేసి, గుళ్ళో పెట్టేసి తాళం పెట్టేసి ఇక లేదండి, ఆయన చూడలేడండి. ఇక లోపల పెట్టేసాం, బయట ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు, తాళాలు వేసేసాం, రేపు చూసుకుందాం, టైం అయిపోయింది,
భగవంతునికి మరి దేవుడికి రెస్ట్ వద్దండి? రెస్ట్ వద్దా? రెస్ట్ కావాలి లేదా? దేవుడికి రెస్ట్ కావాలి. మరి ఆఫ్ చేసేయండి, రేఖ లోపల పెట్టేసి తలిపేసేదండి. పాప అలిసిపోయి రేషన్ గారులతో వేసారండి, నిద్రపోతారు. స్వామి నిద్రపోయా, అలిసిపోయాం అని కాళ్ళ దగ్గర ఒత్తుకుంటా చక్కగా 2 ఇసనగలతో ఇస్తే నిద్రపోయే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన సమస్తమును తేటగా చూస్తున్నటువంటి దేవుడు. ఆయన కన్నులకు మరుగైనదంటే ఏమీ కూడా లేదు. ఆయన చూస్తూనే ఉంటాడు. బహుశా నీ చుట్టూన్నటువంటి వాళ్ళు నేను చూడకపోవచ్చాం, కానీ దేవుడు సమస్తం చూస్తాడు. చిన్నదే కదా, నేను ఆశించింది చిన్నదే కదా, ఏదో చిన్న వస్త్రం, 200 తులాలు వెండి, 50 తులాలు బంగారు, ఇదే కదా, నేను టన్నులు ఏమైనా తీసుకున్నానా అనుకోవచ్చే హోషవా. ఇవన్నీ మనుషుల్లో పెట్టుకున్నప్పుడు సమర్థనీయతతో ఉండొచ్చేమో. ఎవరైనా తప్పు చేశారనుకో, మనం ఏం చేస్తాం? ఏదోలేండి, ఆ సమయంలో చేసింది, ఇప్పుడు ఏమంటారు, అయిపోయింది కదా వదిలేండి అంటాం, సమర్థించేస్తాం మనం. జరిగిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకంటే అయిపోయింది కదా వదిలేసండి అని మనుషులు సమర్థిస్తాడు, కానీ మన యేసయ్య సమర్థించే దేవుడు కాదు. పాపాన్ని సమర్థించే దేవుడు కాదు. పాపాన్ని పక్కన పెట్టేసే దేవుడు కాదు. పాపాన్ని ఆయన ఓర్చుకోలేడు. ఆయన దగ్గరికి కూడా రానివాడు పాపాన్ని. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. అది చిన్నదైనా సరే దేవునికి ఇష్టం ఉండదు. ఎందుచేత తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు దేవుని అంగీకరించి నా తండ్రి అని నువ్వు పిలుస్తున్నావు కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలని ప్రభు ఇష్టపడతల్లా. నువ్వు చేస్తున్న ప్రతి పాపము, రహస్య స్థలముల్లో చీకటిలో నువ్వు చేస్తున్నటువంటి అసహ్యమైనటువంటి పనులు, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అక్రమమైనటువంటి పనిని నా దేవుడు చూస్తూనే ఉంటాడు. ఒక రోజున ఆ పాపం నిన్నేం చేస్తా తెలుసా? పట్టుకుంటుంది. ఒకరోజు నిన్ను పట్టుకుంటుంది, నిన్ను తరిమిద్ది అని ఉంటుంది బైబిల్లో. చూడండి ఒకసారి కీర్తన 40:12 వచ్చిన ఉంటుంది. పాపము పట్టుకుంటాం మాత్రమే కాదు, ఎట్లాగా ఉంటుందో చూడండి. కీర్తనలు 40:12 లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. చూడండి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనుగా నేను తల ఎత్తలేకపోయాను. లెక్కకు అవి చాలమ్మా. నా తల ఎత్తలేకపోతున్నాను. ఒక వ్యక్తి తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఎందుకున్నాడు తెలుసా? అతను చేస్తున్నటువంటి పాపం. నువ్వు చేస్తున్నటువంటి పాపము నీకు అవమాన భారాన్ని తీసుకొస్తుంది, అవమానాన్ని తీసుకొస్తుంది. తద్వారా నువ్వు తలెత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ప్రియబిడ్డ, జాగ్రత్తగా ఆలకించు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ పాపం అయితే నువ్వు చేస్తున్నావో ఆ పాపము నిన్ను ఒక రోజున పట్టుకుంటుంది. నీ దోషములను తరిమి ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది, వదిలేదు. అప్పుడు నువ్వు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి, అవమాన భారం, అపజయం. ఎందుకు ఇవన్నీ కూడా నువ్వు చవి చూస్తున్నావంటే నువ్వు చేస్తున్నటువంటి పాపము, ఏదో ఒక పాపము నువ్వు సరిచేయబడాలి. ప్రభు ఈ దినాన్ని నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం చాలా హత్యలు. యవనస్తులు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఏమొచ్చిందో తెలీదు, అమ్మాయిని చంపేశాడు, ముక్కలు చేశాడు, గైండ్రీలు చేశాడు, అక్కడక్కడ ఇసిరేసి వచ్చేసాడు. అయిపోయింది అనుకున్నాడు, కథ ముగిసిపోయింది అనుకున్నాడు. నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, ఎవరు చూడలేదు, నా తెలివితేటలు ఉపయోగించాను, ఆయన గ్రేట్ అనుకున్నాడు. కానీ ఒక రోజున ఏమైంది? ఆ తండ్రి ఎవరో వచ్చి ఫిర్యాదు చేశారు, నా బిడ్డ కనపడతలేదని. అలా పోలీసులు ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చారు. వీడు దొరికాడు. అయిపోయింది అనుకున్నాడు, చక్కగా తిరుగుతున్నాడు. ఏం జరగలేదు అంటే ఏం జరగనట్టుగా తిరుగుతున్నాడు. ఏం జరగలేదంటూ తిరుగుతూ ఉన్నాడు. మామూలుగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సంవత్సరాలు గడిచి ఉండొచ్చేమో, ఒక రోజుని పట్టుకున్నారు. నిన్ను పట్టుకోవటానికి ఎవరో సిఐడియో సిబిఐ ఆఫీసర్లు రావక్కర్లా. నీ పాపాన్ని పట్టుకోవటానికి దేవుడికి తెలుసు నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పాపం. ఒక రోజున ఆయన యొక్క న్యాయస్థానంలో నువ్వు నిలబడినప్పుడు తల్ల దించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏం చెప్తావు సమాధానం? నీ పక్క వాళ్ళని అడగడో, ఈ ఇంటి పక్క వాళ్ళని అడగడో, ఈయన ఏం చేశాడు,
ఇతన్ని శిక్షించాలనుకుంటున్నా, చెప్పు నేరం అని చెప్పేసి ఆయన బేస్ చేసుకొని చెప్పడం. ఆయన మనుషుల మీద ఆధారపడి తీర్పు ఉండదు ఆయనది. ఆయన న్యాయవంతుడు, న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పులో న్యాయం ఉంది. తరిమిదే నీ పాపం ఒక రోజున పట్టుకుంటుంది. అయిపోయిందిలో అనుకుంటున్నావేమో. రహస్యమంది చేస్తున్నటువంటి పాపం ఒకరోజు నిన్ను నిలదీస్తుంది. చూడండి, ఎవడైనా తప్పు చేస్తాడు అనుకో, నిలబెట్టావు అనుకో, ఆడు మాట్లాడుతుంది, ఏరా దించు, తల దించు, ఇంకేంట్రా తల ఎత్తావు, ఇంక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, తప్పు చేసి తల దించి అంటాం మనం కదా. పాపం నిన్ను అలాగా తలదించేస్తుంది, అవమానకరం తీసుకొచ్చేస్తుంది, నవ్వులు పాలు చేస్తుంది, సమాజంలో నీకున్నటువంటి మంచి మర్యాద గౌరవాన్ని తీసిపడేస్తాయి. బహుశా నీకు ఆస్తులు ఉండొచ్చు, భోగభాగ్యాలు ఉండొచ్చు, సిరి సంపదలు ఉండొచ్చు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గొప్పవాడు అవ్వచ్చు, కానీ నీ జీవితంలో నువ్వు చేసినటువంటి పాపం నేను వెంబడిస్తానే ఉంటుంది, నిన్ను తరుముతానే ఉంటుంది. అది ఒకరోజు నిన్ను పట్టుకుంటుంది, విడిచిపెట్టదు. ఈ రోజున చాలామంది చెప్తున్నటువంటి సమాధానం, గొప్ప గొప్ప ధనవంతులు చెప్తున్నటువంటి మాట, ఒక రోజున మేము చేసినటువంటి పాపం ఈ రోజున ఈ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాం. చాలామంది యవనస్తులు చెప్తా ఉన్నారు, తమకున్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాటి నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా లేక అవమాన భారంతో మా జీవితాలు ఏంటి అని చాలామంది ఆలోచనలు ఉన్నారు. ఏ పాపం నువ్వు చేస్తున్నావు, జాగ్రత్త, అది నిన్ను తరిమి పట్టుకుంటుంది. ఆకానును పట్టుకున్నట్టుగా పట్టుబడ్డాడు అని ఉంది. పట్టుబడ్డాడు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది ఏదో ఒక రోజున. జాగ్రత్త, తరిమి ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, నా దోషము నన్ను తరిమి పట్టుకుంటా ఉంది, అది నా పైన అవమానాన్ని తీసుకొచ్చింది. అవమానం వదిలేసేద్దాం. ఏ రహస్య పాపాన్ని ఇంకా చేస్తున్నావో దాన్ని వదిలేసేద్దాం, నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త, పాపం చేయొద్దు, ఎవరు చూడలేదని నువ్వు చేయొద్దు, వెళ్ళొద్దు, అటువైపు నువ్వు వెళ్ళొద్దు, పాపాన్ని వదిలేయాలి. ఆకాన్ ఏం చేశాడు, ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో దాన్ని చేశాడు, ఆశించాడు, దాన్ని తీసుకొచ్చి దాచుకున్నాడు, చివరికి పట్టుబడ్డాడు. పాపం ఆయన పట్టుకుంది. చివరిగా మాట చెప్పేసి నేను ముగించేస్తాను, చివరి మాట కూడా చెప్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, నువ్వు చేస్తున్నటువంటి పాపము అవమానాన్ని నిన్ను తీసుకొచ్చినప్పుడు, అవమానం పోవాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గరికి రావాలి, దేవుని క్షమించమని అడగాలి. నేను క్షమించేది, నీ పాపాల నుంచి నేను క్షమించేది ఎవరో తెలుసండి? ఒకే ఒక్కడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కార్చిన రక్తం మాత్రమే నిన్ను పవిత్రపరిచి నీకు క్షమాపణించేది. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాడు తెలుసా మీకు? ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే, అతని జీవితంలో తను ఎదుర్కొంటున్నటువంటి పాపములో ఆయన జీవిస్తూ, పాప అవమానాన్ని భరిస్తూ, లోపల జరుగుతున్నటువంటి సంఘర్షణ, బహుశా నీకున్నటువంటి ధనాన్ని బట్టి ఆ పాపము నుంచి నువ్వు బయటకు వచ్చినట్టుగా ఉండొచ్చేమో, కానీ నువ్వు చేసినటువంటి పాప భారము నీలో ఒక సంఘర్షణ. అయ్యో నేను తప్పు చేశాగా. కోర్టుకు వెళ్ళింది ఒక సమస్య. ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు, ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు. డబ్బు ఉంది, డబ్బులు ఇచ్చాడు. నువ్వేం చేస్తావు తెలియదు, లాయర్ గారు నేను బయటికి రావాలన్నాడు, నేను చూసుకుంటానన్నాడు. డబ్బు ఇచ్చాడు కాబట్టి చేయటం ప్రారంభించు. కోర్టు హీరింగ్ వచ్చేసింది, నా క్లయింట్ తప్పు చేయలేదు అని వాదిస్తూ ఉన్నాడు. వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. క్లైమాక్స్కి వచ్చేసింది, ఈ వ్యక్తే గెలిచినట్టు కనపడుతూ ఉంది. లాయర్ గారు వచ్చారు, ఏమండి మనం గెలిచేసాం, రేపొద్దున జడ్జిమెంట్ అదే వస్తుంది, మనం గెలిచాం, ఇంకా మీరు భయపడొద్దు అన్నాడు. ఆ వ్యక్తి ఆ తర్వాత అతని వైపు తిరిగి లాయర్ వైపు కళ్ళంపి నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఏంటండి మనం గెలిచామని చెప్తుంటే ఏడుస్తూ ఉంటే, లేదు లాయర్ గారు, నేను ఓడిపోయాను, నేను నిర్దోషిని కాదు, నేను చేసింది పాపమే, ఒక వ్యక్తిని మర్డర్ చేశా, చంపాను. బహుశా దాని నుండి విడిపించడానికి డబ్బు ఉంది కాబట్టి మీ దగ్గర ఇచ్చి నన్ను వాదించమని చెప్పొచ్చు, కానీ మీరు వాదించి నన్ను గెలిపించే విధంగా చూడొచ్చాం, కానీ నా మనస్సాక్షి లోపల ఒక సంఘర్షణ జరుగుతూ ఉంది, నేను తట్టుకోలేకపోతున్నా, నా పాపం నన్ను తరుముతూ ఉంది, భరించలేకపోతున్నా ఆ బాధని, నిద్ర పడతలా రాత్రిపూట, ఏం తినాలనిపించట్లేదు. లాయర్ గారు ప్లీజ్ నన్ను విడిపించొద్దు, నేను పాపం చేశాను అని ఆ వ్యక్తి తర్వాత ఆ శిక్షకు అర్హుడిని అని చెప్పేసి
వెళ్ళినట్లుగా మనం చేస్తున్నటువంటి పాపము లోపల సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. నువ్వు చేసావు అని సమాజం చేయలేదన్నట్టుగా నువ్వు చూపించొచ్చావు, కానీ లోపల సంఘర్షణకి ఫుల్ స్టాప్ లేదు. మరి ఎప్పుడు ఆ సంఘర్షణ అదుపులో ఉంటుంది? ఎప్పుడు నిజమైనటువంటి క్షమాపణ శాంతిని నువ్వు పొందుకుంటావంటే ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు వేడుకున్నప్పుడు మాత్రమే. ఆయన క్షమించటం వలన నీ సంఘర్షణ అక్కడ అయిపోద్ది. పాపం వల్ల మరణం తీసుకొస్తే, పాపంలో ఉన్నటువంటి నీవు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆ పాపాన్ని తీసుకొచ్చి, ఆ పాపాన్ని తీసేసి ఆయన నిన్ను పట్టుకున్నాడు. నువ్వు పాపంలో పట్టుబడ్డావు, ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు పాపాన్ని తీసేసి ఆయన నిన్ను పట్టుకున్నాడు. ఆకాను మాత్రమే కాదండి. ఈ రోజున ఏలైతే ఆకాను వైపు మనం చూపించి, ఆకాను తప్పు చేశాడు, పాపం చేశాడు అనక్కర్లా. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా ఆకాను లక్షణాలు కలిగినటువంటి వారమే. బైబిల్ నిర్ద్వందంగా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అందరూ పాపం చేస్తూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మనందరం పాపం చేసినటువంటి వారమే. పాపంలో మనం బంధించబడినటువంటి వారమే. పాపం ద్వారా మనం తరమబడుతున్నటువంటి వారమే. పాపం మనల్ని పట్టేసేసింది. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఆ పాపము నుంచి విడిపించబడతాడు. దేవుడు అతన్ని పట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? సిలువలో ఆయన పలికినటువంటి మాట, ప్రభువా వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కాబట్టి ఆ క్షమాపణ మనందరికీ దొరకకపోతే నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనం ఆ రోజు కోల్పోయేవాళ్ళం. అందుకని ప్రభు పలికాడు, క్షమాపణ కావాలి వీళ్ళకి, క్షమాపణ ఉంటేనే నా ఆనందాన్ని పొందుతారులని దేవుడు తెలుసుకున్నాడు. కాబట్టే మనుషులకి క్షమాపణ కావాలని దేవుడు కల్వరిలో ఏలాడుతూ చెప్తున్నటువంటి మాట, క్షమించమని చెప్పినటువంటి మాట. చివరి మాట చెప్తాను. చివరి మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. స్పీడ్గా 5 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. శ్రమ పెట్టాడని ఉంటుంది. కర్మీ కుమారులో ఒకనికి ఆకాను అని పేరు. ఇతను శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి, అదిగోండి ఇశ్రాయేలు ఏం పెట్టాడు? శ్రమ పెట్టాను. ఆకాను 3 వచ్చేసింది ఏంటి తెలుసా? శ్రమ పెట్టాడు అని ఉంది. శ్రమ పెట్టాడు. అతను చేసినటువంటి ఒక తప్పిదం వలన, అది చిన్నదో అవ్వచ్చు అతని దృష్టిలో, కానీ ప్రభువు దృష్టిలో అది గొప్పది. కాబట్టి చేయొద్దన్నాను. ఎందుకు చేసావు? పాపం చేసావు కాబట్టి. అతను చేసిన తప్పిదం వల్ల ఆ ఒక్క వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏ ఒక్కరు పట్టుకోలేదు దాన్ని. ప్రభు వద్దన్నాడు, అది ప్రభుది, మనకు అక్కర్లేదు అది అని దాన్ని వదిలేస్తే, ఆకాను అన్నటువంటి ఒక్క వ్యక్తి చేసినటువంటి తప్పు, ఆ పాపం వలన యావత్ ఇశ్రాయేలు ప్రజల మీద వచ్చి పడింది. ఆ దినాన 36 మంది చావుకు కారకుడయ్యాడు. 36 మంది చనిపోయాడు. అంత మాత్రమే కాదు, కానీ తన కుటుంబాన్ని, తన భార్య, తన బిడ్డలు, తనకున్నటువంటి యావదాస్తిని తీసుకెళ్ళిపోయి ఆకోరు లోయలో ఆయన్ని నిర్మూలించడానికి కారణం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి చేసినటువంటి పాపము. నీ కుటుంబంలో నువ్వు చేస్తున్నటువంటి పాపము నీ కుటుంబం మీద పడిద్దని నీకు తెలుసా? కుటుంబ యజమానుడు చేస్తున్నటువంటి పాపము బిడ్డల మీద పడిద్దని తెలుసా మీకు? ఈ రోజున ఎంతోమంది యవనస్తులు కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి? మీకు తెలుసండి ఆ మాట? నా తండ్రి చేసినటువంటి పాపము, ఏ తప్పు అయితే చేశాడో గతంలో, ఆ పాపము, ఆ దౌర్భాగ్య పరిస్థితి వల్ల ఈ రోజున మా జీవితాలని కూడా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. మా చదువులని మధ్యలో అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చేసింది. మా పెళ్ళిళ్ళేంటి, నా తల్లి చేసినటువంటి అసహ్యమైనటువంటి కార్యం వల్ల అదంతా మా జీవితాల మీద పడిపోయింది అని ఈ రోజున గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి యవనస్తులు, బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈ రోజున తల్లిదండ్రులు చేస్తున్నటువంటి, ప్రియ తల్లిదండ్రులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సరి చేసుకోవాల్సిన వాటిని సరి చేసుకోవాలా. నువ్వు చేస్తున్నటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని నువ్వు సరి చేసుకోవాలా. లేని పక్షంలో అది నీ కుటుంబాన్ని భక్షించేస్తుంది. నీ ఒక్కడితోనే పోదది, కుటుంబాన్ని భక్షించేది. ఆకాను చేసినటువంటి ఒక పాపం వలన యావత్ ఇశ్రాయేలు ప్రజల మీద పడిపోయింది. దానివలన ఘోర అపజయం వచ్చింది. 36 మంది సైనికులు చనిపోయారు. గుండెలు బాదుకుంటూ, బట్టలు చించేసుకొని, బూడిద పోసుకొని మోకరించి ప్రార్థన చేస్తాం ప్రారంభించాడు యెహోషువ. కారణం ఒక వ్యక్తి చేసినటువంటి పాపము. ప్రియులరా, ముగించేస్తా ఉన్నాను. ఆకాను అన్నటువంటి వ్యక్తి దేవుడు చెప్పినటువంటి మాటకి విధేయత చూపించుకోకుండా
3 చేశాడు. ఫస్ట్ది ఆశించాడు, రెండోది పట్టుబడ్డాడు, 4వది శ్రమ పెట్టాడు. ఈ రోజున ఆకానును తీసుకొని వెళ్ళి, ఏ తప్పైతే చేశాడో పట్టుబడిన తర్వాత అతను తీసుకొని వెళ్ళి ఆకోరు అనేటువంటి లోయలో అతను నిర్మూలన చేసినప్పుడు, సౌండ్ పెట్టమ్మా, ఆకోరు లోయలో అతను నిర్మూలన చేసినప్పుడు దేవుని కృప ఇశ్రాయేలు మీద సమృద్ధిగా నింపబడింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆకోరు అనేటువంటి లోయలో శ్రమ, ఆకోరు అనేటువంటి లోయలో బాధ ఉంటే, ఎప్పుడైతే దానికి కారణమైనటువంటి ఆకానుని ఇశ్రాయేలు ప్రజలు నిర్మూలించారో దేవుని కృప వాళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు హోషేయ గ్రంథంలో చెప్పినట్లుగా అలాంటి ఆకోరు బాధాకరమైనటువంటి శ్రమలోయని నేను నిరీక్షణ ద్వారములుగా మార్చబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నిరీక్షణ ద్వారాలుగా మార్చే దేవుడు మార్చబోతా ఉన్నాడు. బహుశా ఆకానుకున్నటువంటి లక్షణాలు మనలో ఎవరికో ఉండొచ్చేమో. నీలోనే ఆకాను ఉన్నాడేమో. ఒకసారి పరీక్షించుకోండి. ఈ ఉదయకాల సమయంలో ఆ ఆకాను వల్ల నీకు బాధలో, ఆకాను వల్ల నీకు శ్రమలోయ ఉందేమో. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా?